దైవభక్తితో 4 మంచి మాటలు విందామని ప్రవచనానికి వెళ్తే అక్కడ జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు పోయాయి. 150 మందికి పైగా గాయపడ్డారు. 5,000 మంది మాత్రమే పట్టే చోట 15,000 మందితో కార్యక్రమం నిర్వహించడంతో జరిగిన ఘోరం ఇది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా రతిబాన్పూర్ గ్రామంలో భోలేబాబా అనే ఆధ్యాత్మికవేత్త మంగళవారం నిర్వహించిన కార్యక్రమం విషాదాంతమైంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలేనని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. యూపీలోని కిషన్గంజ్ జిల్లాకు చెందిన భోలేబాబా గతంలో పోలీస్ శాఖ నిఘా విభాగంలో 18 ఏళ్ల పాటు పనిచేసి ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఆధ్యాత్మిక గురువుగా మారారు. స్థానికులు ఆయన్ను నారాయణ సాకర్ విశ్వ హరిబాబా అనే పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ప్రతి మంగళవారం ఆయన నిర్వహించే సత్సంగానికి ప్రజలు వేలాదిగా హాజరవుతూ ఉంటారు. యూపీ నుంచి కాక హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఫేస్బుక్ లోనే ఆయనకు 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం హత్రాస్ లో ఆయన నిర్వహించిన సత్సంగానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో తొక్కుసలాట జరిగింది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక లోపల వాతావరణం అంతా ఉక్కగా ఉండడంతో అంత త్వరగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారని, కానీ ఆ ద్వారం చిన్నగా ఉండడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది అని, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అని వారు వివరించారు. మరికొందరేమో కార్యక్రమం చివర్లో భక్తులు భోలేబాబాను దగ్గర నుంచి చూడటానికి, ఆయన పాద ధూళిని తీసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఈ ఘోరం జరిగినట్లు చెప్తున్నారు. ఈ ప్రమాద వార్త తెలిసే సమయానికి ప్రధాని మోదీ లోక్సభలో ఉన్నారు. వెంటనే ఆయన సభకు ఈ విషయాన్ని తెలియజేసి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు యూపీ సర్కార్తో సంప్రదింపులు జరుపుతూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం హత్రాస్ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేష్ యాదవ్ తదితరులు జరిగిన ఘోరం పట్ల సంతాపం తెలిపారు. అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యోగి కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. జరిగిన ఘటనపై దర్యాప్తునకు ఆగ్రా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలీగఢ్ డివిజనల్ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బుధవారం ఆయన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించనున్నట్లు సమాచారం.